తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రాల్లో రాజమౌళి తెరకెక్కించిన త్రిబుల్ ఒకటి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ చిత్రం తెలుగు సినిమాకు ఆస్కార్ను తెచ్చింది. 3 ఏళ్లు 100 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు పనిచేసిన ఈ సినిమాకు సంబంధించిన తెర వెనుక సంగతులు తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూపారు. ఈ క్రమంలోనే చిత్ర బృందం RRR బిహైండ్ అండ్ బియాండ్ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించింది. ఎంపిక చేసిన పలు థియేటర్లలో ఇటీవలే విడుదలైన ఈ డాక్యుమెంటరీ ప్రస్తుతం OTT నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీలో దర్శకుడు రాజమౌళి, హీరోలు రామ్ చరణ్, NTR త్రిబుల్ లోని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కొమరం భీం, అల్లూరి సీతారామరాజు దాదాపు ఒకే సమయంలో పుట్టారని, వారిద్దరూ ఒకచోట కనపడితే ఎలా ఉంటుందన్న ఆలోచన నుంచి పుట్టింది త్రిబుల్ కథ అని చెప్పాడు డైరెక్టర్ రాజమౌళి. రామ్ చరణ్ ఎంట్రీ సీన్ విషయంలో ఆలోచించినంతగా మరే చిత్రానికి ఆలోచించలేదన్నాడు. ఆ సీన్లో లుక్స్ పరంగా ఆ క్యారెక్టర్ హీరోగా కనిపించినా యాక్షన్ పరంగా విలన్ గా కనిపిస్తుందన్నాడు. ఫైట్ ఎలా ఉండాలో యాక్షన్ కొరియోగ్రాఫర్కు వివరించానని, తన విజన్ ఏంటో సినిమాటోగ్రాఫర్ సెంధిల్కు చెప్పానన్నాడు. మరి ముఖ్యంగా పోరాటం చేస్తున్న వారు చరణ్ కంటిలో స్పష్టంగా కనిపించాలనుకున్నానని, ఆ మేరకు లైవ్ షాట్లో తీశామని, అది ఏమాత్రం CG కాదన్నాడు రాజమౌళి. మరోవైపు నా డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతం సాధ్యమయ్యేందుకు RRR ఓ అడుగు దగ్గర పడేలా చేసింది. స్టోరీ టెల్లర్గా రామాయణం, మహాభారతం నుంచి స్ఫూర్తి పొందానని, త్రిబుల్ అలా వచ్చిన ప్రాడక్టేనని రాజమౌళి తెలిపాడు. ఇకపోతే త్రిబుల్ యాక్షన్ సీన్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. 100 మంది ఆ సీన్లో కనిపిస్తారని డైరెక్టర్ కట్ చెప్పినా తాను ఎక్కడున్నది మాత్రం ఎవరికీ తెలియలేదన్నాడు. అందులో ఓ వ్యక్తి జెండా ఊపుతూ హీరో ఇక్కడ ఉన్నాడని టీంకి చెప్పాడని, ఆ విధంగా ఆ గుంపు నుంచి బయటకొచ్చానన్నాడు రామ్ చరణ్. మరోవైపు ఈ డాక్యుమెంటరీలో త్రిబుల్ లోని భీమ్ పాత్ర గురించి తన ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకున్నాడు యంగ్ టైగర్ NTR. భీమ్ పాత్రకు 6 ప్యాక్ లాంటివి కాకుండా స్ట్రాంగ్ బుల్లా కనిపించాలని జక్కన్న చెప్పాడని, తాడును లాగే విషయంలోనూ సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా సహజత్వం ఉట్టిపడేలా రాజమౌళి చేశాడన్నాడు NTR. సినిమాలలోని కీలక సన్నివేశాల చిత్రీకరణ, షూటింగ్లో చోటు చేసుకున్న సరదా మూమెంట్స్, నటీనటులు, దర్శక నిర్మాతల అనుభవాలతో ఈ డాక్యుమెంటరీ రూపుదిద్దుకుంది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ టీంను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. సినిమాతో పోలిస్తే డాక్యుమెంటరీ ఎంతగానో మనసుని హత్తుకుందని పలువురు పేర్కొంటున్నారు. అంతేకాకుండా డాక్యుమెంటరీ విభాగంలో ఇది కనుక ఆస్కార్కు వెళితే తప్పకుండా అవార్డు వస్తుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.